సో గైస్ ఇది విల్లా అండి. ఈ విల్లాలో వచ్చేసి మనము విల్లా హోమ్ టూరు మీకు చూపించాలని చెప్పేసి నేను చూపించడం జరుగుతుంది. అంటే విల్లాలు ఎలా ఉంటాయి ఏంది అనేది చాలామందికి ఇంకా మనకు జనాల్లో తెలియదు. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళకే తెలుస్తుంటుంది. అంటే వాళ్ళు కొంటారు, అక్కడే నివసిస్తారు కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి విల్లా ఎలా ఉంటుంది, ఆ లోపల వాళ్ళు ఫర్నిచర్ ఎలా చేసుకుంటారు అనేదే మన విల్లా హోమ్ టూర్ అండి. ఈ హోమ్ టూరు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మరి మనము వెళ్దామా? ఉంటే వీళ్ళు ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్లో మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ వచ్చేసింది. వీళ్ళకి యూటిలిటీ మంచిగా పార్కు అవన్నీ కొద్దిగా వాతావరణం అంతా చాలా మంచిగా ఉంది. సో ఇక చూసుకుంటే ఇక్కడ ఒక 2 కార్లు కానీ ఒక 3 కార్లు, అంటే చిన్న కార్లు ఒక 3 పెట్టుకోవచ్చు. నార్మల్గా 2 కార్స్ అట్లా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు. సో అదే అందుకని చెప్పేసి వాళ్ళు విల్లాలు బాగా, అంటే వాళ్ళు విల్లాలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు విల్లా కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలా అది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది G+1 బిల్డింగ్. తర్వాత వచ్చేసి మనకు పైన పెంట్ హౌస్ ఉంటుంది, అది ఇట్లా చూస్తాము. లోపలికి వెళ్ళాక అన్ని రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ హోమ్ టూర్లో చూడవచ్చు. అంటే మనకు ఇది గ్రానైట్ పెట్టారు. ఈ ఫినిష్ ఇట్లా బాగుంది. డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతుంటే ఇలా చూస్తే మనం ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదండి, ఈ ఎఫెక్ట్ వచ్చేసి మనమే చేయడం జరిగింది. ఇది రాయల్ ప్లేలో డ్యూన్ వర్క్ చేసాము. డ్యూన్ వర్క్ చేయడం జరిగింది ఇది ఏషియన్ పెయింట్లో. ఇక్కడ చూసుకుంటే చాలా విశాలంగా ఉందండి. ఇది ఒక విండో వీళ్ళు పెట్టారు, ఓపెన్ విండో. ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా వెళ్తురు అవంతా బాగా ఉంది. ఇలా అంటే సీనరీ అంతా బాగా కనపడతా ఉంటుంది ఇంట్లో నుంచి. నాకైతే బాగా నచ్చింది ఇంత పెద్ద విండో. మనం నార్మల్గా మన ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ చూసుకుంటే చిన్న చిన్న విండోస్ అలా పెడతా ఉంటారు, గ్రిల్స్ పెట్టేసి అంతా గబ్బు లేపుతారు. కాకపోతే ఇలా మనకి విల్లా ఎందుకు చూస్తున్నానంటే విల్లాలో ఇలా పెద్దగా ఉంటాయి. మనకు కావాల్సిన ఇంకా మన ఇంట్లో మనం చేసుకోవాలనుకుంటే ఇలాంటి వీడియోస్ చూసేసి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపించడం జరుగుతుంది. ఇది G+1 కదా. G+1లో వీళ్ళు ఇక్కడ చిన్న ఇల్లు అయినా పర్వాలేదు ఒక లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ ఇట్లా బాగుంది. ఇందులో వచ్చేసి మనకి ఒక 4 మెంబర్స్ అట్లా పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది టీవీ హాల్ అండి. ఇక్కడ వచ్చేసి టీవీ వస్తుంది. ఈ టీవీ ప్యానల్ ఇట్లా బాగా చేయించారు వీళ్ళు. ఇది ఒకటి వుడెన్ ఫ్లాట్, తర్వాత వుడెన్ ఇది బాగుంది. ఇక్కడ వచ్చే సోఫాలు వస్తాయి. సోఫాలు వచ్చాక చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఇక ఫాల్ సీలింగ్ కానీ ఇలా ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక డోర్ కర్టన్ వస్తుందండి. అప్పుడు టీవీకి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ చేయడం ఇది బాగుంది. ఈ విండో ఇట్లంగా తర్వాత వచ్చేసి ఈ వెళ్తురు పెద్ద పెద్ద విండోస్ ఇదంతా చాలా అందంగా ఉంది. ఈ వెంటిలేషన్, మెయిన్ వెంటిలేషన్, గాలి వెళ్తురు అన్నీ ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుని పక్కన ఇంకొక విల్లా అండి. అదే ఆల్రెడీ అక్కడ వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు ముక్కలు పెట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇలా మళ్ళీ వీటి నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు అండి. ఈ ఎక్స్టీరియర్ అంతా ఇలా టెక్స్చర్, అంటే విల్లాస్ మొత్తానికి ఇలానే వీళ్ళు టెక్స్చర్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ఇంకా ఈ హాల్ అంతా చూసేద్దాము. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ హాల్లో కదా, ఈ హాల్లో ఇట్లా ఫాల్ సీలింగ్ బాగా చేశారు. వుడెన్ ఫినిష్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూపించడం జరిగింది. ఇదే హౌస్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి పూజా రూమ్ అండి. సింపుల్గా ఇచ్చారు, సింపుల్ సిటీగా ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మనం సేమ్ రాయల్ ప్లే అక్కడ చేసాం కదా, అదే రాయల్ ప్లే ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళు ఇట్లా ఇందులో లైటింగ్ ఎఫెక్ట్ అవన్నీ ఇచ్చారు. సో ఇది పూజా రూమ్లో లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ గణేష్ని బొమ్మ పెట్టడం జరిగింది, అది అక్రలిక్లో పెట్టారు. సో ఇక్కడ ఈ లోపల వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్లో గ్రెయిన్స్ ఇవ్వడం జరిగింది, అది పెయింటింగ్లో. అది లెఫ్ట్ రైట్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, అదే కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ కింద చూసుకుంటే ఒక 3 సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పూజ హౌస్ కదా, ఇక్కడ నుంచి స్టెప్స్ ఇచ్చారు, మంచి స్పేసెస్గా ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సింక్ ఇచ్చారు, సింక్ ఇట్లా బాగుంది. గ్రిల్ అండి, మనం నార్మల్గా మనం గ్రిల్ పెట్టుకుంటాం కదా, వీళ్ళు వచ్చేసి స్టీల్ గ్రిల్ ఇచ్చారు. స్టీల్ గ్రిల్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది మనకు ఆర్కిటెక్ట్ వాళ్ళని మనం కనుక్కుంటే చెప్పొచ్చు. మీకు ఎవరైనా కావాలనుకుంటే నాకు నెంబర్కి ఫోన్ చేయొచ్చు, నేను అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఇది సింపుల్గా అండి. ఇక్కడికి ఇట్లా చూడొచ్చు, పెద్ద విల్లా కదా, పెద్ద హౌస్. వాళ్ళు సింపుల్గా లైట్ కలర్స్, తర్వాత వచ్చేసి చిన్న చిన్న
ఎంత పెద్దగా ఇచ్చారు చూడండి. ఇది కిచెన్ అండి. కిచెన్లో ఇవన్నీ మనము గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, బాసనలు అని ఇందులో పెట్టుకోవడానికి చాలా నీట్గా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఒక చిన్న సింక్ ఇలా బాగుంది. ఇందులోంచి వాటర్ వస్తాయి, 2 రకాలు ఉన్నాయి, ఫిల్టర్ వాటర్ అనుకుంటాను అందులో. తర్వాత వచ్చేసి కిచెన్లో ఇది ఇలా ఇవ్వడం జరిగింది, చిన్న షెల్ఫ్లు, అంటే హెవీగా ఏం లేదు. కాకపోతే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వైట్ అండ్ వైట్, గ్రే వైట్ కాంబినేషన్ బాగుంటుంది. వీళ్ళు ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉల్లిపాయల కోసం చెప్పేసి వీళ్ళు ఇది బాగా ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇది వచ్చి మనకు ఎక్స్టీరియర్ అండి, బాల్కనీ. సో గ్యాస్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు యూటిలిటీ ఏరియా మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సింక్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి కింద వాషింగ్ మిషన్కి ప్లేసు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇలాగ ముందుకెళ్తే మనకి అక్కడ మళ్ళీ బయటికి వెళ్ళడానికి దారి అండి, దీనికి ఒక గేట్ ఇచ్చారు. ఇదంతా భలేగా ఉంది. సో గైస్ అలా బయట వ్యూ ఇట్లా బాగుంది. ఇలాగే మళ్ళీ మనము కిచెన్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ నుంచి ఇలా వెళ్తుంటే ఇది ఒకటి పైప్ లైన్స్ అండి, పైప్ లైన్స్ వేస్ట్ అవ్వకుండా దీనికి ఒకటి ప్యానెల్ అలా ఫిట్ చేశారు. సో ఇదంతా చాలా చక్కగా బాగుంది. అంటే విల్లాలు కదా, విల్లాలో కొద్దిగా ఎవ్రీథింగ్ అన్నీ కొద్దిగా బ్యూటిఫుల్గా చేయించడం బాగుంటుంది. సో ఇలా ఇది ఇక్కడ సింక్, తర్వాత ఈ కబోర్డ్స్, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కదా, దానికి సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇలాగే వెళ్తే మనం మళ్ళీ కిచెన్. ఇక్కడ నుంచి మనము ఈ హాల్లో వచ్చేసి ఒక కిచెను, హాలు, డైనింగ్ హాలు, ఇది సోఫా సెట్ అక్కడ, ఇది ఏది డైనింగ్ టేబుల్ కదా, డైనింగ్ టేబుల్ ఏరియా. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో చూసుకోవచ్చు, ఇక్కడ టీవీ హాల్ ఇవ్వడం, టీవీ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ కంప్యూటరు, ఇక్కడ టీవీ, కంప్యూటరు ఇవన్నీ బాగా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది స్లైడింగ్ డోర్ అండి, స్లైడింగ్ డోర్. దూరం ఉండే నువ్వు దూరం చూపి, దూరంకి వెళ్ళు. ఇది స్లైడింగ్ డోర్లు ఇచ్చారు, స్లైడింగ్ డోర్ ఇట్లా బాగుంది. ఇక్కడ వచ్చేసి కుషన్ అవి వస్తాయండి కదా, కుషన్ మెత్తల్లాగా ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. విండో ఇట్లా చాలా బాగుంది. అంటే వెంటిలేషన్ ఈ హౌస్లో చూసుకుంటే ఇక్కడ ఒక విండో, తర్వాత అక్కడ ఒక విండో ఇచ్చారు. ఫుల్గా వెంటిలేషన్ వస్తుంది. లైటింగ్ ఇప్పుడు మనకి ఇందులో లైట్లు వేయలేదు, డే టైం కదా, ఇంత వెంటిలేషన్ ఉంది. అంటే విల్లాలో ప్లస్ పాయింట్ ఏంటంటే వెంటిలేషన్ మెయిన్గా. ఇక్కడ పార్కు, తర్వాత పార్కింగ్ ప్లేస్లు కానీ, తర్వాత వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అంటే విల్లా అంటేనే చాలా బాగుంటుంది. అందుకే మీకు విల్లా టూర్లో హౌస్ ఎలా ఉంటుందని చూపించబోతున్నాను కదా. సో ఇలా చూసుకుంటే ఈ ఎఫెక్ట్ ఇక్కడికి ఇట్లా వీళ్ళు గ్రే కలర్లో ఫాల్ సీలింగ్ చేసుకోవడం జరిగింది. మనం ఇలాగే కొద్దిగా పైకి వెళ్తుంటాం. ఈ స్టెప్స్ కింద ఇట్లా ఖాళీ ప్లేస్ ఎందుకు వదలాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఇక్కడ ఇది ఇట్లా టేక్వుడ్ కలర్లో రిచ్గా ఉంటుంది కాబట్టి ఇది చేసుకున్నారు. సో ఇది హాలు, అంటే డూప్లెక్స్ కదా, డూప్లెక్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా చాలా స్పేస్ఫుల్గా ఉండడం జరిగింది. ఇక్కడ ఇట్లా ఒక టీవీ వాల్ ఇచ్చారు, టీవీ ప్యానల్. ఇక్కడ ఇట్లా కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఇలా చేసుకోవాలనుకుంటే మీకోసం అని చెప్పేసి ఐడియా కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో ప్లేసు, ఇక్కడ కూర్చొని కంప్యూటర్, ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. సార్ నిన్న ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకోటి సార్, మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు మీకు చెప్తాను, ఇక్కడ లిఫ్ట్ ఇందాక చూశారు కదా, లిఫ్ట్ ఇది ఫస్ట్ ఫ్లోరు. తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకోటి మనకు టీవీ, అదే హోమ్ థియేటర్ ఉంటుందండి. హోమ్ థియేటర్కి డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. నువ్వు కొద్దిగా నేను దగ్గరకు వచ్చానా, ఓకే. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మెయిన్ సారు బెడ్రూమ్. సేమ్ టు సేమ్ వీళ్ళు కింద గిట్ల ఇచ్చినట్లు ఇక్కడ గ్రానైట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక కంప్యూటరు, ఇవన్నీ సెల్ఫ్లు బాగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సెల్ఫ్ బాగా ఇచ్చాడు. అంటే ఇక్కడ చిన్న టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్. మెయిన్ టీవీ అక్కడ హాల్లో ఇచ్చారు కాబట్టి ఇది స్పెషల్గా బాగా చేయించారు. ఇది వచ్చేసి స్లైడింగ్, ఇందులో లైట్స్ ఎఫెక్ట్ ఇట్లా బాగా ఇచ్చారు. ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ ఉండడము, మనకి ఇందులో బట్టలు ఏం పెట్టుకుంటాము అంటే కలర్ కాంబినేషన్స్ అన్నీ మనకు అప్పుడే తేలిపోతుంటుంది. అందువల్ల వీళ్ళు లైటింగ్ ఎఫెక్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటి లైటింగ్ మీ ఇంట్లో విధానం చేసుకోండి, బాగుంటుంది.
సో ఇట్లా చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా వెంటిలేషన్ అనేది చూడండి. ఇప్పుడు చూడండి, లైట్ వచ్చేసింది ఇందులో. సింపుల్గా ఇలా మంచి కబోర్డ్స్ ఇవన్నీ బాగా ఇచ్చారు. ఇక నగలు అవన్నీ అన్నీ పెట్టుకోవచ్చు కదా. బెడ్ ఇట్లా బాగుంది, స్పేసియస్గా ఒక ముగ్గురు పండుకోవచ్చు. ఇది వాస్తుగా ఇచ్చారు. ఇక్కడ ఇట్లా కుషన్ రాబోతుంది. కుషన్ వచ్చాక బాగుంటుంది. కుషన్ కంటే బిఫోర్గా వీళ్ళు ఇట్లా ప్లైవుడ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఒక ఫ్యాన్, చిన్న ఫ్యాను, ఏసీ ఉంది, బ్లూ స్టార్ అని చెప్పేసి. ఇందులో ఇలా స్నానాల గది ఇట్లా దీని పక్కనే వాస్తుకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే కలర్ కాంబినేషన్ ఇట్లా చాలా బాగుంది. కలర్స్ ఇట్లా ఇచ్చారు. అంటే ఇక్కడ ఇది ఒక టేక్ వుడ్ కలరు, తర్వాత వచ్చేసి కలరు కాంబినేషన్ బాగుంది. బాత్రూమ్ ఇట్లా ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఒక మిర్రరు, తర్వాత ఇక్కడ గాజులు అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ లైటింగ్ అవన్నీ బాగుంది. సో మనం ఇప్పుడు ఇలా మళ్ళీ బయటికి వచ్చేస్తే ఈ ఫీల్ ఇట్లా ఇక్కడ చూడండి, ఈ వాతావరణం అంతా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాము. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాస్టర్ బెడ్రూమ్, తర్వాత ఇది ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటాను. గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి ఇది ఇట్లా సింపుల్గా బాగా ఇచ్చారు. జస్ట్ ఒక 2 పడుకోవచ్చు. ఇది ఇట్లా కుషన్ వస్తుంది ఇందాక చూసినట్టు. దీంట్లో చూసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా వీళ్ళు కబోర్డ్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి దీనికి కొద్దిగా కలర్ కాంబినేషను గ్రే కలరు, తర్వాత బ్రౌన్ కలర్ బాగా ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొక ఫ్యాన్ పెట్టారు, తర్వాత ఏసీ పెట్టారు. ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు. ఇలాంటి ఏరియా మీ ఇంట్లో ఇట్లంగా చూడండి. ఇక్కడ జస్ట్ ఇలా సీట్ టచ్ చేశాను కదా, లైటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు లిఫ్ట్ ఇచ్చారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుంటుంది. దీనికి వెంటిలేషన్ మాత్రం మస్తు పిచ్చిలేసిపోతుంది. రండి చూపిస్తాను. ఇలా రండి, ఇక్కడ చూపించండి. ఇది మిర్రర్ చూడండి. ఇక్కడ మిర్రర్ ఇది ఇలా ఓపెన్ చేస్తే నువ్వు ఒక లాస్ట్కి వెళ్ళు. ఇక్కడ నుంచి ఎంత మంచి వెంటిలేషన్ అండి. ఇక్కడ చూడండి, అక్కడ లొకేషను, అలా ఫాల్ సీలింగ్, అక్కడ గ్రీనరీ, ఇక్కడ కూర్చోవచ్చు. నైట్లో మాత్రం ఇక్కడ పడుకుంటే మాత్రం ఫీల్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఫుల్ అస్సంగా ఉంటుంది. సో ఇదండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇట్లా విండోస్ ఇచ్చారు. అంటే మన ఫైనల్లో ఇందులో డోర్ కర్టన్స్ వస్తాయి. ఆ కర్టన్స్ బ్లైండ్స్ అంటారు. ఆ బ్లైండ్స్ కానీ కర్టన్స్ కానీ బాగా వస్తాయి. అప్పుడు ఇంకా ఇల్లు అనేది అందంగా తయారవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇట్లా కలర్ కాంబినేషను. చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, అంటే సింపుల్గా లెదర్ ఫినిష్గా ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇది బాగుంది. ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, ఇందులో ఇట్లా వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఈ లుక్. ఇది చూడండి, ఇది మార్బుల్ ఫినిష్. ఇది ఇప్పుడు ఇందులో లైట్ లేదండి. ఓపెన్ చేయగానే ఒక లైట్ ఎఫెక్ట్ జస్ట్, అంటే ఇది లేటెస్ట్గా బాగుంది. మీ ఇంట్లో మీరు ఇలా చేసుకోవచ్చు. ఇట్లా క్లోజ్ చేసుకుంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇవి చూడండి, ఇక్కడ ఇందులో లైటింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇందులో ఇక్కడ ఒక మిర్రర్ ఇవ్వడం జరిగింది. మిర్రర్ ఇట్లా చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా చేసుకోవచ్చు. ఫర్నిచర్ అవంతా ఉంటుంది కదా, ఆ ఫర్నిచర్ మీకు చూపించాలని చెప్పేసి నా ఆకాంక్ష. సో మనం ఇలా చూసుకుంటే ఇంకొద్దిగా ఇది బాల్కనీ అండి. బాల్కనీ ఇట్లా అస్సంగా చాలా బాగుంది. సో ఇలా సాయంకాలం టైము, మార్నింగ్ టైము సన్ రైజ్ అంతా పడుతూ ఉంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ అంతా బాగుంది కదా. ఇది వచ్చేసి పెంట్ హౌస్. మనం పెంట్ హౌస్ ఇలా చూసుకోవచ్చు. ఇది ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టోర్ రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు. ఇలా వ్యూ బాగుంది. ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అండి. ఇంకా హోమ్ థియేటర్ వర్క్లో ఉంది. ఇదంతా అయ్యాక సార్ మీకు చూపించడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా కింద రూమ్ చూశారు కదా, హాల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, తర్వాత వచ్చేసి మనకి హోమ్ థియేటర్కి డైరెక్ట్ రావచ్చు. అందుకే వీళ్ళు ఈ ప్లాన్ చేసుకొని ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక వాష్ ఏరియా, తర్వాత బాత్రూమ్స్ అవన్నీ ఇచ్చారు. మీరు ఇలా సో గైస్, మీరు ఇందాక వీడియో చూశారు కదా, ఇది విల్లా అండి. ఇది విల్లాలో మనము
ప్లైవుడ్స్ అన్నీ ఇంటీరియర్ ఎలా చేసుకుంటారు అనేది మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చూపిస్తాను. అంటే నేను ఎక్కడికి వర్క్కి వెళ్తే అక్కడ ఉన్న ప్లైవుడ్స్ కానీ అవన్నీ తీయడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.